మరి తండ్రి, నేను కూడా కలిసి ప్రభా నీ సమయంలో నీ సన్నిధిలో ఈ సమయం గడపడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా దేవా, మరి అందరం కూడా ఆశతో నీ పాదాల దగ్గరకు వచ్చాము. మీరు మాతో ఏం మాట్లాడాలని ప్రభా మీరు తండ్రి నిశ్చయించారో అది దయతో మీరు మాకు ప్రభా బయలుపరచండి. వినే చెవులను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ మాటల ప్రకారం జీవించడానికి మాకు విధేయతను కూడా అనుగ్రహించండి ప్రభా. నా దేవా, మమ్మల్ని ఈ లోకంలో నుండి మీరు ఏర్పరచుకున్నందుకు, మమ్మల్ని బయటకు పిలిచినందుకు, నీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని నీ సొత్తుగా మీరు కొనుక్కున్నందుకు, నీ ఇంటిగా మమ్మల్ని మీరు కడుతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. మా ఇళ్ళ నీ కలిగిన శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ సహాయాన్ని అర్థిస్తూ, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మనము యాకోబు ఈ లోకంలో తను జీవించినప్పుడు తను నిలబెట్టిన 4 రాతి స్తంభాల గురించి మనము చదువుకుందాం. యాకోబు జీవితం అంతా కాదు, కేవలం 4 రాతి స్తంభాల గురించి. మీ అందరికి యాకోబు తెలుసనే అనుకుంటున్నాను. యాకోబు గురించి ఆదికాండము 28:10 నుంచి 22 అందరం కలిసి చదువుదాము, టైం కలిసి వస్తుంది. ఆదికాండం 28:10 నుండి 22 వరకు. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండరు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ దేవుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఓకే, ఇక్కడ మనము యాకోబుకి కలిగిన ఆ కళను మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం అనుకుంటాము ఆత్మీయంగా దేవుడు మనకి ఏదైనా ప్రత్యక్షపరచాలి అని అనుకుంటే మనం ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ మన యాకోబుని చూసినప్పుడు తను ఏమాత్రం ఆత్మీయంగా లేడు. తను వాళ్ళ అన్నను మోసం చేశాడు. వాళ్ళ అన్న చంపాలనుకుంటే తన తండ్రి చెప్పినట్లు తను ఏం చేస్తున్నాడు, వాళ్ళ మామ దగ్గరికి హారానికి పారిపోతున్నాడు. ఇది మనకేం చెప్తుందంటే, మనం ఆత్మీయంగా లేకపోయినా మనల్ని ఏర్పరచుకున్న మన దేవుడు మనం ఆ రకంగా ఎదిగేలాగా ఆయన తప్పకుండా చూస్తారు. ఇక్కడ యాకోబు తన ఇల్లు వదిలి పారిపోతే కృప కలిగిన దేవుడు తనకి దేవుని ఇంటిని తనకి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు చేసిన వాగ్దానంలో దేవుని ఇల్లు ఎలాగా యాకోబుతో ముడిపడి ఉందో చూస్తున్నాము. ఎందుకంటే ఆయన అంటున్నారు, నీ మూలముగాను నీ సంతానం మూలముగాను భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని అంటున్నారు. సో ఆ ఆశీర్వాదం భూమి యొక్క వంశాలన్నిటికీ వెళ్ళాలి అని అంటే యాకోబు ఎంతో అవసరం. అలాగే ఈ నిచ్చెను కూడా మనకి హలో ఇప్పుడు వినపడుతుంది.
ఇప్పుడు వరకు వినపడలేదమ్మా? వినబడింది అక్క, ఒక్క నిమిషం వినబడలేదు. ఓకే, సరే. సో భూమికి ఆకాశానికి మధ్యలో, ఆకాశం అంటే పరలోకం, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సమాచారం జారవేసే నిచ్చెనగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నారో, సో మనం చేసే సేవ అది కేవలం దేవునికి. మనము మనుషులంగా మనం ప్రతిరోజు మనం చేసుకునే ఏ పనులన్నా అవనివ్వండి, కానీ వాటి ద్వారా మనం చేసే సేవ పైకే దేవునికే చెందుతుంది అని ఈ నిచ్చెన మనకి చూపిస్తుంది. పేతురు కూడా మొదటి పేతురు 2:5 తను రాస్తాడు. టైం లేదు కదా, మీరు తర్వాత చూసుకోండి. మొదటి పేతురు 2:5 తను అంటాడు, మనం ఆత్మీయ గృహముగా మనం కట్టబడుతున్నాము అంటాడు. దేవుని యాజకులంగా మనం దేవునికి అనుకూలమైన అర్పణలు మనం అర్పించినట్లుగా దేవుడు మనల్ని తన ఆత్మీయ ఇంటిగా మనల్ని కడుతున్నారు. అలాగే ఈ నిచ్చెన పైన మనము యాకోబు చూసినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఆగిపోయినట్లు మనం చూడట్లేదు. సో దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పరలోకంతో మనకు కలిగిన సంబంధము అది కొనసాగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా అది ఆగిపోదు. అంతేకాకుండా ఎలా అయితే పైకి వెళ్తుందో అది క్రిందకు కూడా దిగి వస్తుంది. ఈ పైకి వెళ్తుంది ఏంటి అని అంటే, దేవుని దగ్గరికి ఏవైతే ఇక్కడి నుంచి వెళ్ళాలో అవి కేవలము ఆయన ఇల్లైన మన ద్వారానే వెళ్తుంది. ఆయన రక్తం చేత కొనబడిన మన ద్వారా మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా ప్రార్థన కోసం ఇక్కడ కూడుకున్నాము. కాబట్టి దేవుని నామమున ఆయన రక్తంతో కనబడిన పిల్లలమైన మనం చేసే ప్రార్థనలు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాయి. వేరెవరు ఆయనకి మొరపెట్టినా వాళ్ళ ప్రార్థనలు వెళ్ళవు. అలాగే దేవుడు కూడా మనుషుల మధ్యలో తను ఏం చెయ్యాలని ఆయన కోరుతున్నారో అవి దేవుడు మన ద్వారా మాత్రమే ఆయన జరిపిస్తారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, యాకోబు ఈ దర్శనం చూసిన తర్వాత అది దేవుని ఇల్లు అని తను గ్రహించిన తర్వాత తను అక్కడేమి దేవుడికి ఇల్లు కట్టలేదు. తను ఒక రాయి, తను పడుకున్న తల క్రింద తను పెట్టుకున్న రాయిని అక్కడ నిలపడం మాత్రమే మనం చూస్తున్నాము. అంతేకాకుండా రాయిని నిలిపి దానిపైన తను నూనె పోయడం కూడా మనం చూస్తున్నాము. బైబిల్లో మొట్టమొదటిసారిగా రాతి స్తంభాన్ని నిలిపింది యాకోబు మాత్రమే. తన తండ్రి ఇస్సాకు చేయలేదు. దేవునికి ఇస్సాకు బలిపీఠం కట్టాడు. వాళ్ళ తాత కూడా దేవుడికి బలిపీఠాలు కట్టారు. కానీ తన పితరులు ఎవరు కూడా రాతి స్తంభాన్ని నిలుపలేదు. యాకోబు మాత్రమే మొట్టమొదటిసారిగా ఇది చేస్తున్నాడు. పైగా దానిపైన నూనెను పోసి ఆ స్థలాన్ని తను ఏమంటారు అభిషేకించడాన్ని మనం చూస్తున్నాం. ఒక నూతనమైన విషయం నేను నేర్చుకుంది ఏంటి అని అంటే, యాకోబు దేవునికి ఇల్లు కట్టలేదు, కానీ దేవుని ఇల్లు ఇక్కడి నుంచి యాకోబును కట్టడాన్ని మనం చూస్తాము. మొట్టమొదటిగా యాకోబు ఏమంటున్నాడు అని అంటే, లేవగానే ఈ స్థలము ఎంతో భయంకరము అంటున్నాడు. ఎంతో భయంకరం అని అంటే తనకు భయం కలిగింది. అంటే నిశ్చయంగా దేవుడు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉండటానికి తగదు అని తను గ్రహించుకున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి మనం వస్తామో మొట్టమొదటగా మనం కూడా తెలుసుకునేది అదే, ఆయన పరిశుద్ధుడు, మన అపవిత్రులము అని. రెండవది యాకోబు ఏమంటున్నాడు, 28:20 తను ఏమంటున్నాడంటే, నాకు తోడుగా దేవుడుండి నన్ను నా తండ్రింటికి క్షేమంగా తీసుకొస్తే, నాకు కావాల్సిన తిండి ఇచ్చి నేను వేసుకోవడానికి బట్టలు ఇస్తే యెహోవా నాకు దేవుడై ఉంటాడు అంటున్నాడు. ఎంత చిన్న కోరిక చూడండి. తనేమి ఆస్తులు ఏది అడగట్లేదు, కేవలం ఇదే అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏం చేశారో మనం చూస్తాము. ఆదికాండము 31:13 ఎవరైనా ఒక్కసారి చదవగలరా తొందరగా? ఆదికాండం 31:13. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పిన నేను. ఇక్కడ దేవుడు యాకోబుకి మళ్ళీ కనిపిస్తున్నారు. ఎక్కడ అంటే ఇది లాబాను దగ్గర తను ఉన్నప్పుడు, హారానులో తను ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తున్నారు. యాకోబు చేసిన మొక్కుబడులు యాకోబు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేడు. దేవుడు యాకోబుతో చెప్తున్నారు, నువ్వు లేచి నువ్వు ఎక్కడైతే రాతి స్తంభాన్ని నిలిపావో అక్కడికి వెళ్ళు, నీ మొక్కుబడులు నువ్వు చెల్లించు అని.
ఈ టైంకి యాకోబుని మనం చూస్తే విస్తారమైన సంపద కలిగి ఉన్నాడు. కేవలం చేతికర్రతో వెళ్ళిన యాకోబు వెనక్కి ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు. లెక్క పెట్టలేనన్ని పశువులు, తనకి ఆ పనివారు, అందరూ ఆస్తి కలిగి తను వెనక్కి వచ్చాడు. దేవుడు తన విశ్వాస్యతను యాకోబు ఎడల ఎలా చూపించారో మనం చూస్తున్నాము. మూడవదిగా దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే 28వ అధ్యాయము 15వ వచనంలో ఆయన యాకోబుతో ఏమని ప్రామిస్ చేస్తున్నారో చూద్దాము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. అది ఇక్కడ ఈ దర్శనం చూపించినందుకు యాకోబు తను తాను దేవుడికి ఏమి సమర్పించుకోవట్లేదు, కానీ దేవుడే యాకోబుతో అంటున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను మళ్ళీ వెనక్కి ఇక్కడికి తీసుకొని వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఒంటరిగా లేవు, అంతేకాకుండా నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని దేవుడు చెప్తున్నారు. సో ఈ మొదటి స్తంభము మనం దీనికి ఏం పేరు పెట్టుకుందాము? ప్రత్యక్షత అని పెట్టుకుందాము. దేవుని ప్రత్యక్షత యాకోబు ఎడల మనము ఈ స్తంభము ద్వారా మనం తెలుసుకుంటున్నాము. తర్వాత రెండో స్తంభము, యాకోబు రెండో స్తంభాన్ని ఎక్కడ నిలిపాడో మనం చూద్దాము. ఆదికాండము 31:45. 45 నుంచి 45 నుండి మనము 32వ వచనం వరకు కూడా మనం చదువుకుందాము. కలిసి చదువుకుందాం అందరం. 45 నుండి 32వ అధ్యాయము 2వ వచనం వరకు. యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేశారు. లాబాను దానికి యగర్ సహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను, కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరు దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడింది. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు నాకును లాబాను నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా వద్దకు రాకను ఉండుటకు కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టాను. ఇక్కడ మనము చూస్తున్నాము ఈ రాతి స్తంభాన్ని తను నిలపడానికి కారణం ఏంటో మనం చూస్తున్నాము. దేవుడు యాకోబుకి చెప్పారు కదా, నువ్వు ఇంకా లేచి నువ్వు వెనక్కి వెళ్ళిపో, నేను నీకు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యానో అక్కడికి నువ్వు వెళ్ళు అని దేవుడు యాకోబు చెప్తున్నాడు. యాకోబు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? హారాన్లో ఎవరికైనా 20 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 20 సంవత్సరాలు కూడా మనము యాకోబు జీవితంలో దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం మనం పెద్ద చూడము. తను బిజీ అయిపోయాడు అనమాట. పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, తన ఉద్యోగము, తన పనుల్లో, తన ఆస్తిని పెంచుకోవడంలో, వీటిలన్నిటిలో కూడా తను బిజీ అయిపోయి దేవుడిని తను మర్చిపోయాడు. ఎక్కడి నుంచి తను వచ్చాడో తను మర్చిపోయాడు. అయితే దేవుడు దాని గురించి ఏం చేశారు అని అంటే మనము 31 రెండో వచనం మనం చూసామంటే, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అది ఇప్పుడు ఎందుకు యాకోబుకి జ్ఞాపకం వస్తున్నది తన ఇల్లు అని అంటే,
లాబాను మొహం అన్నమాట. లాబాను కొడుకులేమో మన తండ్రి ఆస్తి అంతా ఇతను కాజేస్తున్నాడు అన్నారు. లాబాను కూడా తన ముఖం మారిపోయింది యాకోబును చూస్తున్నప్పుడు. లాబానుకు నచ్చట్లేదు. ఎందుకంటే యాకోబు తనకన్నా ఎక్కువ ఆస్తిని సంపాదించేసుకుంటున్నాడు. అది అప్పుడు యాకోబు బాధపడ్డాడు అనమాట. ఈ రకంగా చేసింది కూడా దేవుడే. అప్పుడు దేవుడు తనని వెనక్కి వెళ్ళమని చెప్పడం మనం చూస్తున్నాము. తను వెళ్ళిపోతూ ఉంటే లాబాను తన వెనకాల వెళ్ళడం, వాళ్ళిద్దరూ ఒక చోట కలుసుకోవడం. ఇప్పుడు మనం చూసినట్లు రాళ్లను ఒక కుప్పగా వేసి అది వాళ్ళకి సాక్ష్యంగా పెట్టుకోవడం చూస్తున్నాం. అయితే యాకోబు మాత్రం ఒక రాతి స్తంభాన్ని కూడా అక్కడ నిలపడం మనం చూస్తున్నాము. యాకోబుకి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది తనకి లేదు. కాబట్టి ఈ రాతి స్తంభము ఇది వేరుపరిచే స్తంభం అన్నమాట. యాకోబుని తన మామ ఇంటి నుంచి, లోకాన్ని నుంచి ఎలా వేరుపరుస్తుందో మనం చూస్తున్నాము. దేవుడు యాకోబుకి కనపడి తనతో చెప్పినప్పుడు ఆదికాండం 31:2-3 వరకు మనం చూసాము. 3లో దేవుడు ఏం చెప్తున్నారు? నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో దేవుడు చెప్పడం మనం చూస్తున్నాము. సో అంతేకాకుండా దేవుడు 13లో కూడా మళ్ళీ రెండోసారి యాకోబుకి గుర్తు చేస్తున్నారు. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను అని యాకోబు చెప్తున్నాడు. దేవుడు యాకోబుకి చూడండి, తను తాను దేవుడు మళ్ళీ పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఎవరో యాకోబుకైనా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. నేను నీకు బేతెల్లో కనపడ్డాను కదా, ఆ దేవుడినే నేను అని ఆయన తను తాను పరిచయం చేసుకుంటున్నారు. నువ్వు పుట్టిన దేశానికి నువ్వు వెళ్ళు అని. ఇక్కడ మనము యాకోబుకిను లాబానికి తేడా మనం చూస్తున్నాము. యాకోబు పుట్టింది వాగ్దాన దేశంలో, అయితే లాబాన్ అక్కడ పుట్టలేదు. యాకోబు ఈ హారానులో ఉండటానికి తగదు, తను ఈ దేశానికి చెందినవాడు కాడు. అలాగే మనము అపొస్తలులు కూడా యాకోబు తండ్రి అయిన ఇస్సాకు గురించి రాస్తా ఉంటాడు. ఎవరైనా గలతీయులు 4:29 చదవరా? గలతీ 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. చాలు. ఇది ఇస్సాకు గురించి మనందరికీ తెలుసు. ఇష్మాయేలు ఇస్సాకుని చూసి గేలి చేయడం అన్నమాట, అపహాస్యం చేయడం. అలాగే తన తండ్రికి జరిగినట్లే యాకోబు ఎడలు కూడా జరగడం చూస్తున్నాం. లాబాను యాకోబు ఎడలు అలాగే చేశాడు. ఈ రోజుకి మన విషయాల్లో కూడా అదే జరుగుతుంది. ఆత్మ ద్వారా జన్మించిన మనకి, శరీరానుసారంగా జన్మించిన ఇతరులకు ఎప్పుడు కూడా ఈ భేదం ఉంటుంది. వాళ్ళు మనల్ని మెచ్చుకోరు, వాళ్ళు మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. అది సరే. ఈ విషయాన్ని యాకోబు మిస్పా దగ్గర చూశాడు. యాకోబు ఈ స్థలానికి పేరు పెట్టాడు మిస్పా అని. తర్వాత రెండవది మనం చూస్తున్నాము, వాళ్ళిద్దరూ పుట్టుక ద్వారానే కాదు, వాళ్ళిద్దరూ విశ్వాసంలో కూడా వాళ్ళిద్దరూ కూడా ఎంత వేరో మనం చూస్తున్నాము. లాబాను ఓత్ తీసుకున్నప్పుడు, ఆ ప్రమాణం చేసినప్పుడు లాబాను ఏమని ప్రమాణం చేస్తున్నాడు? 31:53లో చదవక్కర్లేదు. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును అంటున్నాడు. అబ్రహాము దేవుడు యెహోవా, తెరహు దేవుడు యెహోవా కాదో మనకి ఇంకా సరిగ్గా తెలియదు, మేబీ యెహోవా ఏమో, కానీ నాహోరు దేవుడు యెహోవా అయి ఉంటాడని నేను అనుకోను. వాళ్ళు ఒకవేళ యెహోవాని నమ్మినా వాళ్ళు ఇంకా విగ్రహారాధికులే, మనకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే రాహేలు వచ్చేసేటప్పుడు వాళ్ళ తండ్రి గృహదేవతను తను దొంగలించింది, అంటే ఆ ఇంట్లో ఇంకా గృహదేవతలు ఉన్నాయి. కాబట్టి విశ్వాసంలో వీళ్ళిద్దరూ కూడా వేరు అని మనకు తెలుస్తుంది. అయితే యాకోబు ఏమని ప్రమాణం చేశాడు చూడండి, తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాడు. అంటే ఇస్సాకు దేవునికి ఎంత భయపడ్డాడో అది యాకోబు చూశాడు. తల్లిదండ్రులుగా మనం అది మన పిల్లలకి చూపిస్తున్నామా? మనం దేవుని సేవించడంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే మన పిల్లలకి ఆ భయం రాదు. మనం దేవునికి భయపడే వాళ్ళం అయితే మన పిల్లలు తప్పిపోయినా ఏమైనా సరే తప్పకుండా దేవుడి దగ్గరికి వెనక్కి వస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు.
మనము ఏ దేవుడికైతే భయపడ్డామో ఆ దేవుడికి వాళ్ళు కూడా భయపడడం వాళ్ళు నేర్చుకుంటారు. సో విశ్వాసంలో కూడా వీళ్ళిద్దరూ వేరు అని మనం చూస్తున్నాము. మూడవదిగా ప్రత్యక్షతలో కూడా వీళ్ళిద్దరూ కూడా వేరు. దేవుడు యాకోబుతో చెప్తున్నారు, నీవు పుట్టిన దేశానికి నువ్వు తిరిగి వెళ్ళు, నేను బేతేల్ దేవుడినని దేవుడు చెప్తున్నాడు. యాకోబు బెతెల్లో పరలోకం తెరవబడడం చూశాడు. తను ఇంకా ఆ తర్వాత మిగిలిన మనుషుల్లాగా తను ఉండలేడు. తను లాబానుతో 20 సంవత్సరాలు జీవించినా కూడా తను లాబానులాగా అవ్వలేదు. తన పరలోక ప్రత్యక్షతను ఒక్కసారే చూశాడు. అయినప్పటికీ తను మర్చిపోలేడు. ఆ సంగతి మనము ఆదికాండం 31:42 కూడా మనం చూస్తాము. ఎవరైనా చదవండమ్మా 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసము నా చేతుల కష్టము చూచిపోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించను అంటే నిన్న రాత్రి నిన్ను గద్దించను అది. సో యాకోబు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లాబాన్ దగ్గర నుంచి తను పారిపోతూ ఉన్నప్పుడు, లాబాన్ తనని ఎదుర్కొన్నప్పుడు యాకోబు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎంత మోసగాడు అంటే, తన మాటల్లో ఏంటంటే, తను ఎలాగైతే వట్టి చేతికర్రతో వచ్చాడు, అలాగే ఆ చేతికర్రతోనే తను తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చిండేది. దేవుడే కానీ తన పక్షాన లేకపోయిండుంటే, ఎవరు ఈ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన తండ్రి దేవుడు, తన పితరుడైన తాతయ్యన అబ్రహాము దేవుడు, తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుడు, ఆయన నాతో ఉన్నారు కాబట్టే అని యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో ఈ ఆశీర్వాదం అంతా కూడా తన కష్టం వలన కాదు, కానీ కేవలము దేవుని దగ్గర నుంచే తనకు కలిగిందని తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే ఈ లోకంలో కూడా మనకు సంభవిస్తున్న శ్రమలు ఆత్మీయంగా మనకి ఎంతో సంపదను కూర్చిపెడుతున్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈ మిస్పా దేనికి దారి తీసింది చూడండి. 32:1-2లో యాకోబు అక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళాడు. లాబాను వెనక్కి తన ఇంటికి వెళ్ళిపోయాడు. యాకోబు అక్కడి నుంచి ప్రయాణమై ముందుకు వెళ్తుంటే దేవుని సేన దిగి వచ్చి అక్కడ యాకోబుని ఎదుర్కోవడం మనం చూస్తున్నాము. దాని పేరు మహనయీం అని తను పేరు పెట్టాడు. ఒక్క దేవదూత కాదు, దేవదూతల సేన దిగి వచ్చింది. సమూహం కూడా కాదు, దేవదూతల సేన. 2 సేనలను ఉంటాయి అక్కడ, అవి దిగి వచ్చాయంట యాకోబుని ఈ వాగ్దాన దేశంలో తను అడుగు పెడుతుంటే ఎదుర్కోవడానికి. ఎంత ఘనత కదా దేవుడిచ్చింది. సో ఈ మిస్పా నుంచి తను లాబాను నుంచి వేరయిన తర్వాత యాకోబు మహనయీముకి వెళ్ళడం, అక్కడి నుంచి తను బేతేల్కి వెళ్ళడం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ మిస్పాలో తను నిలిపిన ఈ రాతి స్తంభము, వేరుపరిచే ఈ రాతి స్తంభము తనని తిన్నగా పరలోకం యొక్క సమృద్ధిలోకి తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాము. 3వ స్తంభాన్ని మనం చూస్తాము. 35వ అధ్యాయము 1-3. చదవమంటారక్క? చదమ్మా. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితో చాలు. ఆ తర్వాత మళ్ళీ అదే అక్క. అంతే చాలు. సో ఇక్కడ యాకోబు మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ రాతి స్తంభాన్ని పెట్టలేదు, కానీ తను బలిపీఠాన్ని కడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తనని బలిపీఠం కట్టమని చెప్పాడు. అంతకుముందు బెతెల్లో యాకోబు దేవుడు చెప్పకుండానే తనంతట తనే ఒక స్తంభాన్ని నిలిపాడు. అయితే ఇప్పుడు దేవుడు అక్కడ తనని బలిపీఠం కట్టమని చూడడం మనం చూస్తున్నాము. మనం ఒక్కసారి యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయానికి టైం లేదు, కానీ తెలిసిన వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నతనీయేలు యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం చూస్తాం మనం. సో యేసుప్రభు నతనీయేలును చూడగానే ఏమంటారో, ఇదిగో ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమును లేదు అని యేసుప్రభువే స్వయంగా నతనీయేలుతో చెప్తాడు. అతనిలో ఏ కపటము లేదంటున్నారు. కానీ యాకోబుని మొదటిసారి దేవుడు చూసినప్పుడు ఆ మాట యాకోబు గురించి ఆయన అనలేకపోయారు. కానీ ఆ తర్వాత మనం చూస్తాము
యాకోబు జీవితంలో తను ఎన్నో ఎదుర్కొన్న తర్వాత, ఎన్నెన్నో పరిస్థితులు గుండా తను వెళ్ళవలసి వచ్చిన తర్వాత తను ఎలాగా ఇశ్రాయేలుగా మారాడో మనము చూస్తాము. 35:9 చదవండమ్మా. 9 అంటే 10, తెలుగులో 10. అదేనా. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇంక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ, ఇది ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ యాకోబుకి ఇశ్రాయేల్ అన్న పేరు యబ్బోక్ రేవు దగ్గర పెనుయల్ పోరాటం తర్వాత ఇచ్చేశారు. అయితే దేవుడు మళ్ళీ చెప్తున్నారు, ఎందుకంటే ఆ తర్వాత షెకెములో తను ఉండిపోవడం, తన బేతెల్కి వెళ్ళకపోవడం, అక్కడ దీన పాడవడం, మనకు ఆ కథ అంతా మనకి తెలుసు. ఆ అనుభవాలు కూడా యాకోబు ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నీవు ఇక మీదట యాకోబు అని అనబడవు, నీవు ఇశ్రాయేలువే అంటున్నారు. ఇశ్రాయేలు అంటే రాజు. దేవుడు తనని ఒక రాజకుమారుడుగా అక్కడ తనని నిలబెట్టడం మనం చూస్తున్నాము. ఇదే మార్పు దేవుడు మనందరిలో కూడా తీసుకొని వస్తున్నారు. మన పాపాలని మనము ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు మనము ఒక్కసారి మనం మార్పము. మనలో ఉన్న పాప స్వభావము అది అలాగే ఉంటుంది, అది వెంటనే ఏమీ మారిపోదు. దానిని బట్టి మనం దేవుని ఇంటిగా మనం కట్టబడలేము, దేవుని పరిశుద్ధాలయంగా మనం ఒక్కసారిగా మనమేమి మారిపోలేము. కానీ దేవుడు దినదినము మనలో ఆయన రూపంలోకి మనల్ని మార్చుకుంటూ ఉంటే మనము రూపాంతరం చెందుతాము. సో ఈ మూడవ బలిపీఠము ఇది దేనికి గుర్తు అంటే రూపాంతరానికి గుర్తు ఇది. ఎందుకంటే దేవుడు ఈ పని మనం చేయలేము, దేవుడు ఒక్కలే చేయగలరు. యాకోబుని ఆయన అలాగా మార్చడం మనం చూస్తున్నాము. మనల్ని కూడా దేవుడు తప్పకుండా మారుస్తారు. పౌలు గలతీలకు రాస్తాడు, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని. అది అలాగే మనకు కూడా అంతే. మనం ఏదైతే శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో అది మనలోని యాకోబు. అయితే మనం ఇశ్రాయేలులాగా మనము జీవిస్తున్నాం, మనము క్రీస్తులో మనం జీవిస్తున్నామంటే అది మనలోని ఇశ్రాయేలు. సో ఈ రెండు మనలో ఉన్నాయి. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఈ రెండు మనలో ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తారు, ఆ యాకోబుని ఎలా అయితే ఇశ్రాయేలుగా ఆయన మార్చేశారో అలాగే మనల్ని కూడా ఆయన సంపూర్ణంగా మార్చడం మన జీవితంలో మనం కూడా తప్పకుండా చూస్తాము. ఈ పరిశుద్ధ పరచడము అని అంటే మనము దేవుని మీద ఆధారపడడమే. పూర్తిగా మనం దేవుని పైన ఆధారపడినప్పుడే మనలోని పరిశుద్ధత అనేది, పరిశుద్ధమైన స్వభావం అనేది మనలో మారుతుందన్నమాట. అది రెండోసారి దేవుడు యాకోబుని నువ్వు ఇశ్రాయేలు అని చెప్పడం మనం చూస్తున్నాము. ఓకే, తర్వాత 35:15లో యాకోబు మళ్ళీ చెప్తున్నాడు, ఇది బేతెల్ అని తనతో చెప్తున్నాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతెల్ అని పేరు పెట్టను. మొదటిసారి ప్రత్యక్షతను చూసి తన బేతెల్ అని పేరు పెట్టాడు, ఇది నిజముగా దేవుని ఇల్లే అని. ఇప్పుడు రెండోసారి దేవుడు తనతో ఇక్కడ మాట్లాడారు కదా, కాబట్టి దీనికి మళ్ళీ దేవుని ఇల్లు అని తను పేరు పెట్టడం మనం చూస్తున్నాము. యాకోబుకి అర్థమైంది, ఏ మనిషి కూడా అక్కడ నిలబడలేడు, కేవలం అది దేవుని ఇల్లే అని. ఇది ఎలా జరిగింది అని అంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. ఎందుకంటే ఇక్కడ యాకోబు మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నాడు అంటే పానార్పణమును పోసి నూనె కూడా అక్కడ పోస్తున్నాడు. ఎవరు చెప్పారు తనకి ద్రాక్షారసం పోయాలని, నూనె పోయాలని, ఆ బలిపీఠం తను అభిషేకించాలని తనతో ఎవరు చెప్పారు? చాలా 400 సంవత్సరాల తర్వాత మోషేకి దేవుడు చెప్పారు బలులు ఎలా అర్పించాలి అని, నైవేద్య బలి ఎలా అర్పించాలని చెప్పారు. కానీ అంతకన్నా ముందుగానే యాకోబు ఈ పని మనం చేయడం చూస్తున్నాం. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారానే ఈ కార్యం జరగడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ దేవుడు తనకి తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నారో, నేను సర్వశక్తి గల దేవుడను 11వ వచనంలో ఉంది, నేను సర్వశక్తి గల దేవుడను. తన బెతెల్కి వచ్చాక ఈ మాట మళ్ళీ తను దేవుడి గురించి వింటున్నాడు. ఎల్ షడాయ్, సర్వశక్తి గల దేవుడను. ఈ మాట తను ఎప్పుడు విన్నాడు తెలుసా దేవుడి గురించి? ఇంతకు ముందు 20 సంవత్సరాల ముందు. ఎవరైనా ఆదికాండం 28:3 చదవండి. సర్వశక్తి గల దేవుడు ఆశీర్వదించి
నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చాలమ్మా, చేసుకున్నట్లు. చాలు. ఇస్సాకు తన కొడుకుని పంపించేసినప్పుడు, హారానికి వెళ్ళమని పంపించేస్తున్నప్పుడు దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దీవిస్తున్నాడు. ఈ మాట వాళ్ళ నాన్న నోట విన్నాడనమాట యాకోబు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత దేవుడు తను తాను యాకోబుకి అలాగే పరిచయం చేసుకుంటున్నారు. నేను సర్వశక్తి గల దేవుడును అని. మనతో కూడా ఈ ఉదయం దేవుడు అదే చెప్తున్నారు. నేను సర్వశక్తి గల దేవుడును. మన ప్రార్థనలు ఏమున్నా, మన విన్నపాలు ఏమున్నా, మన అవసరతలు ఏమున్నా కూడా ఆయనకి మనం విన్నపించుకున్నప్పుడు మన ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పైకి తండ్రి దగ్గరికి చేరతాయి. అలాగే తప్పకుండా మన ప్రార్థనలకి జవాబు కూడా వస్తుంది. ఇంకొకటి 4వ రాతి స్తంభాన్ని మనం చూస్తాము. యాకోబు నిలిపింది. ఆదికాండము 35, 15 నుంచి 21 వరకు. చదవనక్క. చదవమ్మా. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలని పేరు పెట్టెను. వారి బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రతాకు వెళ్లే మార్గములో మరి కొంత దూరమున ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇది నీకు కుమారుడొగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టింది. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆ సమాధి మీద ఒక స్తంభమును కట్టించాను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. చదవనక్క ఇంకా. 21 కూడా. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదోరు కవతల తన గుడారము వేసింది. చాలు. ఓకే. ఇక్కడ మనం చూస్తుంటే దేవుని మార్గాలు మన మార్గాల కన్నా ఎంత తేడాగా ఉంటున్నాయో మనం చూస్తున్నాము కదా. ఇప్పుడు ఇక్కడ బెతెల్ దగ్గర యాకోబు బలిపీఠం కట్టాడు. దానిపైన పానార్పణం పోసాడు. దానిపైన నూనె పోసాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని వాగ్దానాన్ని మళ్ళీ పొందాడు. ఇప్పుడు తన ప్రయాణమై ఎఫ్రాతా వైపు వెళ్తూ ఉండగా ఇది ఎవరైనా అనుకుంటారా? ఇది జరుగుతుంది అని, రాహేల్ చనిపోతుందని ఎవరన్నా అనుకుంటారా? చూడండి, మనము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం అర్పించిన సిలువ దగ్గర మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటే దేవుడు మనము ఆ మరణం యొక్క ఇంకా లోతైన అనుభవాన్ని మనము తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. కొన్ని పనులు ఆయన మనలో చేసే పనులు మనకు అసలు అర్థం కాదు. యాకోబు మరణానికి పాపానికి తను యబ్బోకు రేవు దగ్గరే తను చనిపోయాడు. కానీ ఈ మరణం కూడా తనకి అవసరమైంది. ఎందుకంటే ఈ సిలువ మనకి తెలియని లోతులు మనలో ఉన్నాయి. వాటిలన్నిటిలోకి కూడా ఆ సిలువ చొచ్చుకుపోవాలి. రాహేలు యాకోబు అందరికన్నా ఎక్కువ ప్రేమించిన రాహేలుని తన చేతులతో తను సమాధి చేయవలసి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత యాకోబు ఐగుప్తు దేశంలో చనిపోయే ముందు యోసేపు కొడుకులతో తను ఈ విషయాన్ని తను పంచుకుంటాడు. ఆదికాండం 48:7 మీరు చదవక్కర్లేదు. అక్కడ వాళ్ళతో చెప్తా ఉంటాడు అనమాట. నేను పద్దనారాము నుంచి వస్తూ ఉంటే రాహేలు నా ప్రక్కనే కనాను దేశంలో చనిపోయింది. ఇంకొంచెం దూరం ఉంటే మేము ఎఫ్రాతాకు వెళ్ళేవాళ్ళము. నేను ఆ ఎఫ్రాతాకు వెళ్ళే దారిలో తనను అక్కడ నేను సమాధి చేశాను అని. యాకోబు ఈ రాహేల్ని ఎంత ప్రేమించాడంటే, ఒక ఆయన రాస్తారు, అక్కడ రాహేలును మాత్రమే కాదు తన గుండెను కూడా తను అక్కడ పాతి పెట్టేశాడు అని ఒక ఆయన రాస్తారనమాట. అంత ప్రేమించిన రాహేలును తను ఆ రకంగా పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే మరి ఇదేంటి విధి వక్రీకరించింది అని అంటారా? లేదు. యాకోబు ఏం చేస్తున్నాడు? అక్కడ రాహేల్ సమాధి కట్టి దానిపైన తను రాతి స్తంభాన్ని నిలబెడుతున్నాడు. పూర్వము రాజులు ఏదైనా దేశాన్ని ఓడించి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఏం చేసేవాళ్ళు అని అంటే ఒక రాతి స్తంభాన్ని వాళ్ళ విజయానికి సంకేతంగా వాళ్ళు నిలబెట్టేవాళ్ళు. అలాగే యాకోబు కూడా ఇక్కడ తను ఎంతో ప్రేమించిన దానిని పాతి పెట్టవలసి వచ్చినా ఆ సమాధి మీద తను రాతి స్తంభాన్ని
నిలబెట్టడం మనం చూస్తున్నాము. అక్కడ రాహేలు చనిపోతూ తన కొడుకుకి బెనోని అని పేరు పెట్టింది. ఎందుకంటే దుఃఖము, తన దుఃఖపుత్రుడు అని. శారీరకమైన స్వభావంతో తను బెనోని అని పేరు పెట్టింది. కానీ యాకోబు ఆ పేరుని కుడి చేతి పుత్రుడు అని మార్చేశాడు. ఎందుకంటే తను ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి కుడి చేతి పుత్రుడు అని మార్చాడు. నా కుడి చేతి పుత్రుడు అని అనలేదు యాకోబు, కుడి చేతి పుత్రుడు. అది దేవుని యొక్క కుడి చేతి పుత్రుడు. అది దుఃఖం కాదు తను అని రాస్తున్నాడు. మనము పౌలు కూడా పత్రికల్లో రాయడం మనము చూస్తాము. తను ఏమంటాడు, దేవుడు నా శరీరంలో ముళ్ళు గురించి తను రాస్తాడు. అదంట సాతాను తనని బాధ పెట్టడానికి, నలగొట్టడానికి ఆ ముళ్ళు ఉన్నది అని. అలాగే మనం కూడా అంతే, దేవుని కొరకు మనం ఫలభరితమైన పరిచర్య మనం చెయ్యాలి అని అంటే మనకి కూడా ఈ నలగగొట్టే పరిస్థితులు వస్తూనే ఉంటాయి. యోహాను 15:2 యేసు ప్రభు అంటున్నారు, ఫలించు ప్రతి తీగని కూడా ఆయన ఏం చేస్తారు, ఆయన కట్ చేస్తూ ఉంటారు, తెంపుతా ఉంటారు. అది ఎందుకని, మరింత ఎక్కువగా ఫలించాలని. ఫలించని చెట్టుని ఆయన నరికేస్తారు, కానీ ఫలించే తీగలను ఆయన కట్ చేస్తూ ఉంటారు అనమాట. మనకు కూడా తెలుసు కదా, కట్ చేసినప్పుడు చిగురు వస్తుంది, చిగురులోంచి పువ్వులు మళ్ళీ పళ్ళు వస్తాయి. కాబట్టి మనం ఫలభరితం అవ్వాలి, ఇంకా ఎక్కువ ప్రభు కోసం మనం ఫలించాలి అని అంటే ఈ లోకంలో మనకి కూడా శ్రమలు తప్పవు. కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా మూలుగుతూ సణుక్కుంటా ఉంటారు, మనకి ఎప్పుడు మంచి జరిగిందని, మనకి ఎప్పుడు ఇంతే కదా అని. కానీ లేదు, దేవుని పిల్లలంగా చూడండి, యాకోబు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సమాధిని కట్టాడు భార్యకి, కానీ దానిపైన తను రాతి స్తంభాన్ని తను నిలిపాడు. అది మనము మర్చిపోకూడదు. అందుకనే ఈ రాయి పేరు పునరుద్ధానపు రాయి అని మనం చూస్తున్నాము. అక్కడ బెన్యామీను పుట్టాలి అని అంటే రాహేలు మరణించవలసిందే. సో రాహేలు మరణించింది, కానీ అక్కడ ఒక కొత్త లైఫ్, కొత్త జీవి అక్కడ పుట్టడం మనం చూస్తున్నాము. ఓకే, అలాగే యాకోబు ఇశ్రాయేలుగా కేవలం దేవుణ్ణి బేతేల్ దగ్గర మొట్టమొదటిసారిగా చూడడం ద్వారా కానీ, లేకపోతే ఆ ప్రత్యక్షత ద్వారా కానీ, తను అక్కడ ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టడం ద్వారా కానీ తను మారిపోలేదు. తన జీవితంలో ఎన్నోసార్లు తను చనిపోవలసి వచ్చింది. దేవుని సిలువ తనను ఎన్నోసార్లు కొడుతూ, తనని విరగగొడుతూ, తనను పగలగొడుతూ వచ్చి చివరిగా తనని ఇశ్రాయేలుగా మార్చడం మనం చూస్తున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మన లాస్ట్ లో చూసామంటే ఇశ్రాయేలు ప్రయాణమై సాగెను అని మనం చూస్తాము. అక్కడ మనము యాకోబు అని మనం చూడము, ఇశ్రాయేలు అని మనం చూస్తాము. ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్ళాడు. ఎక్కడికి తను వెళ్ళాడు, 21లో ఉంటుంది. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసను అది. సో ముందేమో యాకోబు ఎఫ్రాతకు దగ్గరగా వచ్చాడు. ఎఫ్రాతలో ఏమున్నది, అదే బెత్లెహేం. బెత్లెహేం అంటే అర్థం ఏంటి, బెతెల్ అంటే దేవుని ఇల్లు, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. అది సో యాకోబు ఇప్పుడు కరెక్ట్ దారిలో ఉన్నాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాడు, రొట్టెల ఇంటికి, సమృద్ధి కలిగిన చోటికి తను వెళ్ళడం మనం చూస్తున్నాము. యోహాను 1:51లో యాకోబుకు కలిగిన ఆ కళ, ఆ స్వప్నాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు కూడా ఇస్తున్నాడు. ఈ బెతెలు మనకి ఏం చూపిస్తుంది అంటే, దేవునికి మనకి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగా బలమైన మధ్యవర్తిగా మనకున్నారో మనం చూస్తున్నాము. అది ఓకే. ఈ ఇశ్రాయేలు దేవుడు, ఈ యాకోబు దేవుడు, మన దేవుడు కూడా. ఆయన యాకోబు ఎడల ఎలా నమ్మకంగా ఉన్నారో మన ఎడల కూడా ఆయన అలాగే నమ్మకంగా ఉండి మనతో ఆయన చేసిన వాగ్దానాలను కూడా ఆయన తప్పకుండా నెరవేర్చుకుంటారు. కాబట్టి ఈ లోకంలో మనం ఏది ఎదుర్కోవాల్సి వచ్చినా మర్చిపోకుండా మనము యాకోబుని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని కొరకు మనము నిలబడుతూ మనము జయ జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. థ్యాంక్స్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.